బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 1500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు సీఎం. అనంతరం తుర్కపల్లి మండలంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్టు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సభకు 70,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆలేరు నియోజకవర్గ నలుమూలల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలు, కార్యకర్తల కోసం 500 ఆర్టీసీ బస్సులు, 400 డీసీఎంలు, 2000 కార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 5,000 బైకులతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. ఈ సభకు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఎకరాలు 3 తారీఖున జీవో ఇచ్చి 183 కోట్లతోటి రేపు శ్రేణి వేయబోతున్నాం. అదేవిధంగా ప్రతి నియోజకానికి పెద్ద ఎత్తున ఉన్నత వర్గాలు చదువుకునే రీతిలో పేద విద్యార్థులు ఈ ప్రాంతంలో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుకోవాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి శాంక్షన్ చేసి రేపు సోన్ వేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ తిరుపతిలో ఉన్నటువంటి యారుట కూడా వేద పాఠశాల 46 కోట్లతోటి శాంక్షన్ చేసి రేపు దాన్ని కూడా స్టోర్ అయిపోతున్నాం. మా గౌరవ మంత్రులు, మా ఎమ్మెల్యే అంతా కూడా నిజంగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుసు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్య గారు ఈ సంవత్సరంన్నరలో ఇక్కడ ప్రజలు ఆయనను ఆశీర్వదించి గెలిపించారు. ఆయన 24 గంటలు కూడా ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం ప్రతిరోజు మంత్రుల దగ్గరికి అన్ని చోట తిరిగి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆయన జన్మదినం రోజే రావడం కూడా ఆయనకు చాలా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ రోజు ఇన్ని 100 కోట్లకు ఈ రోజు శాంక్షన్ చేయడం అనేది కూడా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా బీర్ల ఐలయ్య దండిగా ఉన్నాయని. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 1500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ యాదాద్రి పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. రేవంత్ రెడ్డి రానున్నారు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంటే అధికారులు చెప్తున్నటువంటి అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం 3 గంటల 6 నిమిషాలకు యాదాద్రికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆ తుర్కపల్లి ఆలేరు నియోజకవర్గం సంబంధించి తుర్కపల్లి మండలానికి చేరుకుని అక్కడ 1500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 4 గంటలకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దాదాపు 70,000 మంది జనాభా అంచనాతో కూడా ఈ సభ ఏర్పాట్లకైతే సిద్ధమైతే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం సంబంధించి గంధమల్ల ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు గనక పూర్తయితే గనక ఆలేరు రైతుల సమస్యలు తీరుతాయని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత రైతులకు గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. దాదాపు 144 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి ఈ గంధమల్ల ప్రాజెక్టు సంబంధించి ఈ ప్రాజెక్టు కనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆలేరు నియోజకవర్గంలో సాగునీటికి డోకా లేదని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు గంధమల్ల ప్రాజెక్టుతో పాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాల, అదేవిధంగా వేద పాఠశాలతో పాటు పలు అభివృద్ధి పనులకైతే ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. అంతకు ముందు ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఐలయ్యతో పాటు పలువురు కీలక మంత్రులు ప్రసంగం చేస్తారు. ముఖ్యంగా ఈ సభ సక్సెస్ చేసేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే సమాయత్తమయ్యారు. ఉమ్మడి నల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా జన సమీకరణ చేసేందుకు కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ భారీ రాచకొండ సిపి సుధీర్ బాబు నేతృత్వంలో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందస్తుగా ఇటు ప్రతిపక్ష నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పలు విద్యార్థి సంఘ నేతలు కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పగడ్బందీ బందోబస్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.